డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ వల్ల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌కి, బిజినెసెస్‌కి కలిగే బెనిఫిట్స్ ఏంటి? డేటా సైన్స్ నేర్చుకోవాలంటే మీరేం చేయాలి? ఎలాంటి ఇండస్ట్రీస్‌లో జాబ్స్ ఉంటాయి? ఇలాంటి విషయాలన్నిటి గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు మహామేధ యూట్యూబ్ ఛానల్. ముందుగా డేటా సైన్స్ అంటే ఏంటో సింపుల్‌గా 2 ముక్కల్లో చెప్పుకుందాం. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, బిజినెస్‌లు వాటి దగ్గర బోలెడంత డేటా ఉంటుంది. ఆ డేటాని స్టడీ చేసి వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్‌ని డేటా సైన్స్ అంటారు. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మీ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి. ఆ నలుగురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. వాళ్ళ హెల్త్ రికార్డ్స్, అకాడమిక్ రికార్డ్స్, అంటే సర్టిఫికేట్లు, ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఫైనాన్షియల్ రికార్డ్స్, ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఆదాయాన్ని ఆ ఫ్యామిలీలోకి తెస్తున్నారు, లైఫ్లో వాళ్ళకున్న పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు కోరుకునే చిన్న ఆనందాలు ఏంటి, వాళ్ళ భయాలేంటి, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించిన డేటా మీ దగ్గర ఉంటుంది. కొంతమంది ఏమో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళ మైండ్లో స్టోర్ చేసుకుంటే, ఇంకొంతమంది ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు కలిగే బెనిఫిట్ ఏంటి? ఈ డేటాను తీసుకొని మనం స్టడీ చేస్తే మన ఫ్యామిలీకి ఏం కావాలి, వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ స్టైల్, ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. మీ ఫ్యామిలీలో కేవలం నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళ డేటాని క్యాప్చర్ చేయటం, దాన్ని స్టడీ చేయటం చాలా ఈజీగా అయిపోతుంది. అదే మిమ్మల్ని మన దేశంలో ఉన్న 25 crore ఫ్యామిలీస్, వీళ్ళకి సంబంధించిన డేటా మీకు ఇచ్చి దీన్ని స్టడీ చేసి వాళ్ళ లైఫ్ బెటర్ చేయడానికి మీరు ప్లానింగ్ చేయాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు చేయగలరా? జరిగే పనేనా? మనుషులు ఎంత డేటాని హ్యాండిల్ చేయగలరు అన్నదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఖచ్చితంగా కంప్యూటర్లు, ఎక్సెల్ షీట్లు వాడాలి. ఇవి మనుషుల కంటే ఇంకొంచెం బెటర్గా డేటాని హ్యాండిల్ చేయగలం. ఎక్కువ మోతాదులో సుమారుగా కొన్ని వేల మంది డేటానైతే ఎక్సెల్ షీట్లు, కంప్యూటర్లు స్మూత్గా హ్యాండిల్ చేస్తాయి. వీటికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఈ లిమిట్ని బ్రేక్ చేయడానికి డేటా సైన్స్ అని ఒక కొత్త ఇండస్ట్రీ పుట్టుకొచ్చింది. డేటా సైన్స్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? కోట్ల మంది డేటా హ్యాండిల్ చేయడం మాత్రమే కాదు, ఆ కోట్ల మందిలో ఒక్కొక్కళ్ళ గురించి కొన్ని వందల వేల డేటా పాయింట్స్ని అది ప్రాసెస్ చేసి ఇన్సైట్స్ అనేది మనకి ఇవ్వగలదు. అసలు ఇంత డేటా ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? పాత రోజుల్లో అంటే 30-40 సంవత్సరాల క్రితం మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అవసరమైన డేటా మాత్రమే వాళ్ళు తీసుకునేవాళ్ళు. మీ గురించి పేజీలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారనుకోండి, దాన్ని భద్రంగా ఒక ఫైల్లో పెట్టి స్టోర్ చేయాలి. ఆ ఫైల్ స్టోర్ చేయడానికి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మీరు ఒక్కళ్ళే ఉన్నారా? మీతో పాటు కొన్ని వేల మంది ఉన్నారు. ఇలా వేల మంది గురించి పేజీలు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్ సరిపోదు. పెద్ద బిల్డింగ్లు కట్టాలి. ఆ బిల్డింగ్లకి బోల్డ్ అంతా మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ బిల్డింగ్స్ మెయింటైన్ చేయడానికి స్టాఫ్ కావాలి. వాళ్ళందరికీ మళ్ళీ జీతాలు. గవర్నమెంట్కి కానీ ఆ ఆర్గనైజేషన్కి కానీ డేటా స్టోరేజ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా లిమిటెడ్గా ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు. ఎంత అవసరమో కరెక్ట్గా అంతే తీసుకునేవాళ్ళు. కానీ డేటా రివల్యూషన్ అంటే డేటా స్టోరేజ్ డివైజ్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, కొత్త టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకప్పుడు 4-5 అంతస్తులు బిల్డింగ్లో పెట్టాల్సిన డేటాని కేవలం 2 అంగుళాల పెన్ డ్రైవ్లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. చాలా తక్కువ కాస్ట్లో డేటా స్టోర్ చేసుకోవచ్చు అన్న విషయం తెలిసిన వెంటనే కంపెనీలు, ఆర్గనైజేషన్లు, గవర్నమెంట్ విచ్చలవిడిగా డేటా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాయి. మనతో చెప్పి, మనల్ని అడిగి పర్మిషన్ తీసుకొని కలెక్ట్ చేసే డేటా ఇంత అయితే, అడగకుండా కలెక్ట్ చేసే డేటా ఇంత. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాయి, డేటా సోర్స్లు ఏంటి అని చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు సరదాగా ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్ళినా, రోడ్డు మీద వాకింగ్కి మీ కుక్కను తీసుకొని వాకింగ్కి వెళ్ళినా, ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తున్నా, మీరు ఫోన్లో మాట్లాడుతున్నా, ప్రతి నిమిషం మీ గురించి డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక వెబ్సైట్ చూసారనుకోండి, మీ గురించి కొన్ని వందల డేటా పాయింట్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. మీరు ఏ డివైస్ నుంచి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, మీ ఫోన్ నుంచా, కంప్యూటర్ నుంచా, ల్యాప్టాప్ నుంచా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, జియోనా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, మీ స్క్రీన్ రెజల్యూషన్ ఎంత, మీరు ఆ వెబ్సైట్లో ఎంత టైం స్పెండ్ చేశారు, అసలు ఆ వెబ్సైట్కి ఎలా వచ్చారు, ఏ పేజీలు చూశారు, ఎంట్రీ పాయింట్ ఏది, ఎగ్జిట్ పాయింట్ ఏది, వాతావరణం ఎలా ఉంది, చల్లగా ఉందా, వేడిగా ఉందా, మీరు ఆ వెబ్సైట్ చూసే టైంకి, ఇది కూడా కలెక్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నిటి గురించి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఇవే కాకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న వందల వేల డేటా పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది కేవలం మీరు 2-3 నిమిషాల పాటు ఒక వెబ్సైట్లో టైం స్పెండ్ చేస్తే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 2-3 నిమిషాలకే పరిస్థితి ఇలా ఉంటే మీరు 3-4 గంటలు ఒక వెబ్సైట్లో కూర్చొని టైం పాస్ చేస్తే వాళ్ళు ఎంత డేటా కలెక్ట్ చేస్తారు? ఈ విషయం మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. మీరు సరదాగా మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ షాపింగ్కి వెళ్ళారనుకోండి, షాపింగ్ మాల్లో మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి, నేను మెయిన్ ఎంట్రన్స్ చెప్పట్లేదు, పార్కింగ్ లాట్లో మీరు బండి పెడతారు చూసారా, అక్కడి నుంచి మీ గురించి డేటా కలెక్ట్ చేస్తారు. ఎంట్రీ పాయింట్ దగ్గర, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఉంటాయి, థర్మల్ కెమెరాస్ ఉంటాయి. మీ ఫోన్లో ఉన్న వైఫై సిగ్నల్, బ్లూటూత్ సిగ్నల్ని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. షాపింగ్ మాల్లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అని వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఒక మ్యాప్ తయారవుతుంది.
ఏ స్పాట్స్ దగ్గర మీరు చాలాసేపు నుంచొని ఆలోచించారు, ఎక్కడెక్కడ టక్కున డెసిషన్లు తీసుకున్నారు, దీని గురించి వాళ్ళ దగ్గర హీట్ మ్యాప్స్ ఉంటాయి. షెల్ఫ్లో పైన పెడితే ఆ వస్తువు మీరు ఎక్కువగా చూసారా, లేకపోతే కింద ఉన్న వస్తువులు చూస్తున్నారా, లేకపోతే మీ ఐ లెవెల్కి దగ్గరగా ఉన్న వస్తువులు చూసారా, దీని గురించి కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫీడ్బ్యాక్ ఫామ్స్, డస్క్లు ఉంటాయి. దాంతో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా. దీంతో పాటు ఇంకా వాళ్ళు చెప్పకుండా చాలా డేటా మీ దగ్గర నుంచి తీసుకుంటారు. నేను చెప్పకుండా అన్న మాట కొద్దిగా లూజ్గా వాడుతున్నానండి. టెక్నికల్గా చెప్తారు, అంటే ఆ షాపింగ్ మాల్ కానీ లేకపోతే ఆ వెబ్సైట్ వాళ్ళు కానీ మీ గురించి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం అని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో పెడతారు. దాంట్లోనే ఇదంతా ఉంటుంది. మనకు అవన్నీ చదివి ఒప్పుకుండదు. టెక్నికల్లీ మనకు చెప్తారు, కానీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారన్న సంగతి డీటెయిల్గా మనకు తెలియదు. ఇలాగా కుదిరినంత డేటా మీ దగ్గర నుంచి లాగేస్తారు. డేటా అని కంపెనీలు ఇంతలా గింజుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ గురించి వాళ్ళకి ఎంత డేటా తెలిస్తే వాళ్ళు అంత బెటర్గా ప్రోడక్ట్స్ డిజైన్ చేయొచ్చు, మీకు బెటర్ సర్వీస్ ఆఫర్ చేయొచ్చు. మీ ఇంట్రెస్ట్లు, మీ ప్రిఫరెన్స్లు, మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇవన్నీ అర్థం చేసుకుంటే వాళ్ళకి ప్రోడక్ట్ డిజైన్లో కానీ కస్టమర్ సర్వీస్లో కానీ త్రూ అవుట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సైకిల్లో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే మంచి కానీ చెడు కానీ వీళ్ళు ముందుగానే ప్రెడిక్ట్ చేస్తారు. పలానా ప్రోడక్ట్కి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది, పలానా ప్రోడక్ట్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇలాంటి ఇన్సైట్స్ డేటా సైంటిస్టులు బిజినెస్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుందంటే ఎక్కువ స్టాక్ తెచ్చుకొని వాళ్ళు రెడీగా ఉంటారు. స్టాక్ లేదని కస్టమర్ని వెనక్కి తిరిగి పంపించడం చాలా పెద్ద తప్పు. ఒకవేళ ఏదైనా ఒక ప్రోడక్ట్కి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్లో చేసి ఉన్న సరుకుని కస్టమర్లకు అమ్మటానికి బెటర్గా మార్కెటింగ్ చేస్తారు. మన ఆఫీస్లో ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటే ముందుగానే డేటా సైంటిస్టులు మనకు చెప్తారు, పలానా ఎంప్లాయీ 2-3 నెలల్లో మన ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని. అప్పుడు మనం ఆ ఎంప్లాయీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయటం, అతనికి బెటర్గా ఇన్సెంటివ్స్ ఇచ్చేసి ఎంప్లాయీని రీటైన్ చేసుకోవటం, ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకప్పుడు సమాధానం లేకుండా మిగిలిపోయే ప్రశ్నలు, ఒక ఎంప్లాయీ ఎందుకు వెళ్ళిపోయాడు, కస్టమర్లు ఎందుకు వేరే బ్రాండ్కి షిఫ్ట్ అయ్యారు, డిమాండ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తగ్గుతుంది, వాటన్నిటికీ డేటా సైంటిస్టులు ఇప్పుడు సమాధానాలు చెప్తున్నారు. అది కూడా మనకి కావాల్సిన టైంలో చెప్తున్నారు. జరుగుతున్నది మాత్రమే కాదు, జరగబోయేది, ఏదైనా జరిగితే అది ఎందుకు జరుగుతుంది, ఏదన్నా మనకు నచ్చిన అవుట్కమ్ జనరేట్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి చెప్తారు. ఇప్పుడు నేను మీకు 2 ముక్కల్లో చెప్పాను కదా, దీనికి ఒక ఫ్యాన్సీ నేమ్ కూడా ఉంది. డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, డయాగ్నోస్టిక్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అండ్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. జరుగుతున్నది ఏంటో చెప్పేదాన్ని డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటారు, జరగబోయేదాన్ని చెప్పేదాన్ని ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటారు. ఏదన్నా ఒక ఈవెంట్ జరిగితే దాని కాజ్ ఏంటి, దీని గురించి చెప్పేదాన్ని డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అంటారు. మనకు నచ్చిన అవుట్కమ్ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి, దీని గురించి చెప్పేదాన్ని ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డేటా సైంటిస్టులు ఇస్తారు. ఇదంతా వింటుంటే మీకు కూడా ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలని అనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఓడిన్ స్కూల్ వాళ్ళది ఒక బూట్ క్యాంప్ రాబోతుంది. ఆ బూట్ క్యాంప్కి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఫస్ట్ పెండ్ కమెంట్లో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు డిస్కౌంట్తో పాటు ఆ బూట్ క్యాంప్కి సంబంధించిన అన్ని వివరాలు వాళ్ళు ఇస్తారు. ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్లో మీరు జాయిన్ అయితే ఇండస్ట్రీ స్టాండర్డ్ కరిక్యులం అనేది మీరు నేర్చుకుంటారు. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వీటన్నిటితో పాటు ఒక డేటా సైంటిస్ట్కి తప్పనిసరిగా తెలియాల్సిన డేటా విజువలైజేషన్ సాఫ్ట్వేర్లు, పవర్ బిఐ, ట్యాబ్లు, ఇవి కూడా మీకు నేర్పిస్తారు. ఈ టెక్నికల్ ట్రైనింగ్ అంతా మీకు ఇచ్చేది ఎవరో టీచర్ కాదు, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఇస్తారు. ఈ టెక్నికల్ ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత దగ్గరుండి మీ చేత ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తారు. ఇది కూడా అయిన తర్వాత మీకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మిమ్మల్ని అన్ని డైరెక్షన్స్లోనూ సాలిడ్గా ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూకి పంపిస్తారు. చివరి వరకు మీతోనే ఉంటారు. ఈ బూట్ క్యాంప్ చేయాలనుకునే వాళ్ళు జాబ్ మానేయక్కర్లేదండి, పార్ట్ టైం కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. వీకెండ్స్లో చేయొచ్చు, మీరు ఆఫీస్ నుంచి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చేయొచ్చు. అదే మీరు స్టూడెంట్స్ లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ఓడిన్ స్కూల్ వాళ్ళది ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా ఉంది. ఆ జాబ్ పోర్టల్లో 500 మందికి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, 100కి పైగా యాక్టివ్ జాబ్స్ ఉన్నాయి. బూట్ క్యాంప్ పూర్తి చేసిన తర్వాత 18 నెలల పాటు ఈ జాబ్ పోర్టల్ యాక్సెస్ మీకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఓడిన్ స్కూల్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఒకసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. ఫస్ట్ పిన్డ్ కమెంట్లో మీకు కావాల్సిన 10,000 రూపాయల డిస్కౌంట్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. అండ్ చివరిగా డేటా సైన్స్ నేర్చుకుంటే మీకు ఎలాంటి ఇండస్ట్రీస్లో జాబ్ వస్తుంది దీని గురించి కూడా తెలుసుకుందాం. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ-కామర్స్, రీటైల్ షాప్స్, సైబర్ సెక్యూరిటీ, టెలికమ్యూనికేషన్, ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీస్లో మీకు జాబ్స్ దొరుకుతాయి.
మీరు కావాలంటే ఒక్కసారి లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, డేటా సైన్స్ జాబ్స్ కోసం వెతకండి. ఎన్ని ఇండస్ట్రీస్లో జాబ్స్ ఉన్నాయని నేను చెప్పడం కాదు, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో డేటాను ఉపయోగించుకొని రకరకాల ఆర్గనైజేషన్లు, కంపెనీలు ఎలాగ దుమ్ము దులుపుతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈ సిరీస్ అంతా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్.